నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర. ఈ రోజు మనము మన భూమి యొక్క వయస్సు ఎంత ఉంది ఈ రోజుకి అని తెలుసుకున్నాము. మనము ప్రతిరోజు చేసే సంధ్యావందన మంత్రాల్లో ఈ రహస్యాలన్నీ ఉంటాయన్నమాట. ఆ రహస్యాన్ని మనం ఛేదిద్దాం ఇవాళ. ముహూర్తం అంటే ఏంటి? ఘడియ అంటే ఏంటి? రోజుకి ఎన్ని ముహూర్తాలు ఉంటాయి? లగ్నాలు, హోరా ఇవన్నీ కలిపితే ఒక రోజా అని తెలుసుకుందాము. సో ఇక్కడ చూస్తున్నట్టు మీరు ఒక ముహూర్తం అంటే 48 నిమిషాలండి. రెండు ఘడియలు అంటే ఘడియ అంటే 24 మినిట్స్ ఒక ఘడియ అనమాట. 24 మినిట్స్ ఇంటూ 2 అంటే 48 మినిట్స్ కాబట్టి రెండు ఘడియలు కలిపితే ఒక ముహూర్తం అవుతుంది అనమాట. ఓకే. తర్వాత ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక 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 రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి అన్నమాట. అలానే వీటిని మళ్ళీ మనము లగ్నాల కింద కూడా విడగొట్టుకోవచ్చు. లగ్నాలు అంటే ఏంటి? జ్యోతిష్యంలో మేష లగ్నము, వృషభ లగ్నము, ఏదైనా మనిషి పుట్టినప్పుడు ఆ సమయానికి ఏదో ఒక లగ్నం అవుతుంది. అలానే రాశి కూడా అవుతుంది అనమాట. అలానే లగ్నాలని మళ్ళీ మనము హోరా కింద కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆదివారం పూట 9 నుంచి 10 అయితే ఈ హోరా, లేదు సోమవారం అయితే ఈ హోరా, లేదు శనివారం అయితే ఈ హోరా అని చెప్పి రకరకాల హోరాల కింద కూడా క్లాసిఫై చేశారన్నమాట టైంని. సో ఆ హోరాలు అంటే ఏంటంటే ఫలానా ఫలానా వారము ఫలానా సమయంలో ఈ పనులు చేస్తే మంచిది, ఈ పనులకు దూరంగా ఉండాలని చెప్పేవి హోరా అనమాట. కాబట్టి ఇవన్నీ మనం క్రోడీకరించుకుంటే మనకు ఏర్పడేది ఏంటంటే ఒక రోజు. ఎవరికి ఒక రోజు? మానవుడికి ఒక రోజు అనమాట. దాంతోపాటు మనము ఎప్పుడు వింటునే పదం ఏంటంటే పంచాంగం పంచాంగం అంటాం. ఇది మనం బాగా ఉగాది అప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తుంది అన్నమాట ఈ పదం పంచాంగం పంచాంగం అని చెప్పి. అసలు పంచాంగము అంటే ఏంటి కూడా తెలుసుకుందాము. సో పంచాంగము అంటే 5 అనమాట. ఐదు రకాలుగా చెప్పేది ఒక రోజుని పంచాంగం అనమాట. అదే ఫస్ట్ తిథి. తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను కలిపితే పంచాంగం అవుతుంది అనమాట. ఇది పంచాంగం. మరి బాగుందండి. తిథి అంటే ఏంటి అంటే దానిలో మళ్ళీ శుక్లపక్షం తర్వాత కృష్ణపక్షం అని ఉంటాయి. దానిలో మనకి మీకు తెలిసిందే కదా, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఇలా వస్తూ ఉంటాయి. అవి తిథులు అనమాట. తర్వాత వారాలు అంటే ఆదివారం, సోమవారం అందరికీ తెలిసిందే ఇది. తర్వాత నక్షత్రాలు, మనం పుట్టినప్పుడు ఒక నక్షత్రంలో పుడతాం కదా, చంద్రుడి ఆ నక్షత్రం మీద ఉంటే అది మన జన్మ నక్షత్రం అవుతుంది మనకి. అవి అశ్విని, భరణి, కృత్తిక ఇవన్నీ కూడా నక్షత్రాల కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత యోగాలు. సో రోజుకి కొన్ని యోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అతిగంట, సిద్ధి లాంటి యోగాలన్నీ ఉంటాయి అన్నమాట ఒక రోజులో. తర్వాత కరణము, దానిలో కూడా కొన్ని రకాల కరణాలు ఉంటాయి ఒక రోజుకి. అవి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గర, విష్టి అని ఉంటాయి అన్నమాట. సో పంచాంగము అంటే ఏంటంటే బేసిక్గా తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను కలిపితే మనకి పంచాంగం అవుతుంది. సరే తెలుసుకున్నామండి మనము. ఇవన్నీ తెలుసుకున్నాం. తర్వాత ఏం చేయాలి చూద్దాం. ఇప్పుడు మనం తెలుసుకున్న వాటితో మనం ఏం చేయాలంటే, మనం ఇందాక ఒక రోజు అనుకున్నాం కదా, పంచాంగము కంటే ముందు మనము డిస్కస్ చేసుకున్నాం. ఏం డిస్కస్ చేసుకున్నాము? ముహూర్తము, తర్వాత ఘడియ అంటే ఏంటి, లగ్నం అంటే ఏంటి, హోరా అంటే ఏంటి, ఇవన్నీ మనం క్రోడీకరించుకుంటే ఒక రోజు కిందకి వస్తుంది కదా. మానవ రోజు అనమాట. అది ఒక మనిషికి రోజు అనమాట. సో అలాంటి మానవ సంవత్సరాలు కనుక 4,32,000 కనుక ఉంటే కనుక అవి ఒక కలియుగం అవుతుంది అనమాట. ఒక కలియుగం. అలాంటి రెండు కలియుగాలు కలిపితే ఒక ద్వాపరయుగం అవుతుంది చూడండి ఇక్కడ. అలాంటి కలియుగాలు 3 కలిపితే ఒక త్రేతాయుగం అవుతుంది. 3 టైమ్స్ ఆఫ్ కలియుగం అనమాట. అలానే మన కృతయుగం లేదా సత్యయుగం. సత్యయుగం అంటే 4 రెట్ల కలియుగం అనమాట. కలియుగం 4తో మల్టిప్లై చేస్తే వచ్చేది సత్యయుగం లేదా కృతయుగం యొక్క టెన్యూర్. అన్ని సంవత్సరాలు ఉంటుంది అనమాట అది. కాబట్టి ఇవన్నీ కలిపామనుకుంటా, ఒక కలియుగము, ఒక ద్వాపర యుగము, ఒక త్రేతాయుగము, ఒక కృతయుగము అంటే సత్యయుగం కలిపితే ఏమవుతుందంటే చతుర్యుగం ఫామ్ అవుతుంది మనకి. ఒక చతుర్యుగము అంటే అర్థం ఏంటంటే చతురు అంటే 4. ఏవి 4? కృతయుగము లేదా సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అనమాట. 4 కలిపితే చతుర్యుగం అవుతుంది. అవి 4.3 మిలియన్ ఇయర్స్ అనమాట. 4.3 మిలియన్ ఇయర్స్ అయితే ఒక చతుర్యుగం అయినట్టు అనమాట. ఇప్పుడు ఒక మన్వంతరం అంటే అర్థం ఏంటంటే ఇలాంటి చతుర్యుగాలు 71. సో 71 చతుర్యుగాల్ని ఒక మన్వంతరం అంటాం అనమాట. ఆ మన్వంతరంలో ఏముంటాయి? 306 మిలియన్ మానవ సంవత్సరాలు అనమాట ఒక మన్వంతరం అంటే. ఒక మన్వంతరానికి ముందు వెనకాల కొంత సంధి పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే దానిలో యాక్టివిటీ అని జరగదు అనమాట. అవి కొన్ని 1.7 మిలియన్ ఇయర్స్ అనమాట అది. కాబట్టి అంటే 71 మన్వంతాలు కదా, ప్రతి మన్వంతానికి ముందు వెనకాల సంధి సమయం ఉన్నప్పుడు అది మల్టిప్లై చేసామనుకోండి మనకు వచ్చే టోటల్ సంధి సమయం వచ్చి 25 మిలియన్ ఇయర్స్ అనమాట. 25 మిలియన్ సంవత్సరాలు మానవ సంవత్సరాలు మొత్తం సంధి కాలం అనమాట.
ఈ మొత్తం కలిపామనుకోండి మనం. సో ఒక బ్రహ్మ దినం అంటే ఏంటంటే 4.32 బిలియన్ ఇయర్స్ అనమాట, మానవ సంవత్సరాలు ఇది. మరి ఇవన్నీ తెలుసుకుని ఏం చేయాలి అంటే, ఇవన్నీ కూడా మనం బేసిస్గా తీసుకొని మనము ఈ భూమి యొక్క వయసును లెక్క కడతాం అనమాట. చూద్దాం ఇప్పుడు. నేను చెప్పినట్టుగా సంధ్యావందన మంత్రాల్లో మనం ఏం చదువుకుంటాం అంటే పొద్దున పూట ఓం బ్రాహ్మణో ద్వితీయ ప్రహారార్థే అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద బ్రహ్మ డే అనమాట. అంటే ఆ రోజు ఎప్పుడు చదువుతున్నాం అని చెప్పి పొద్దున పూట చదివితే పొద్దున పూట, రెండో పూట చదివితే ద్వితీయ ప్రహారార్థే, అలా అనమాట. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఆ డేకి. తర్వాత సప్తమే వైవస్వత మన్వంతరే, ఎందుకంటే మనం 7వ మన్వంతరంలో ఉన్నాం ప్రస్తుతం. ఆ మన్వంతరానికి ఉన్న పేరు వచ్చి వైవస్వత, అందుకే వైవస్వత మన్వంతరే. తర్వాత అష్టవింశతితమే అంటే 28వ చతుర్యుగం అనమాట మనం ఉన్నది. కలియుగే ప్రథమ పాదే అంటే కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం మనం. కాబట్టి ఈ సంకల్ప మంత్రంలో, సంధ్యావందన సంకల్ప మంత్రంలో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే అనేక విషయాలు తెలుసుకుంటున్నాం మనం. ఏమని మన్మంత్రం గురించి తెలుసుకున్నాం, ఎన్నో మన్మంత్రం, ఎన్నో చతుర్యుగం, యుగ యొక్క పేరేంటి, మనం యుగాలో ఏ పార్ట్లో ఉన్నాం, ఈ 60 సంవత్సరాలు అంటే ఉగాదికి 60 సంవత్సరాలు ఉంటాయి కదా, తిరుగుతూ ఉంటాయి కదా పేర్లు. ఆ ఉగాది 60 సంవత్సరాలు ఏ సంవత్సరం, తర్వాత సంవత్సరంలో ఏ భాగంలో ఉన్నాం, మొదటి భాగమా రెండో భాగమా, ఋతువు పేరేంటి, నెల పేరేంటి, నెలలో ఉన్న భాగం పేరేంటి, ఆ రోజు పేరేంటి, మనం ఉన్న స్థలం పేరేంటి, లగ్నం ఏంటి, ముహూర్తం ఏంటి, ఇవన్నీ కూడా మనకి సంధ్యావందన మంత్రాల్లో ప్లస్ పూజలో మనం చెప్పుకునే సంకల్ప మంత్రాల్లో వస్తాయన్నమాట. ఇవన్నీ ఇంత డేటా ఉంది మనకి సైన్స్. తర్వాత ఇప్పుడు మనం భూమి యొక్క వయసు లెక్క కడతాం, ఇవన్నీ కూడా మనం బేసిక్గా తీసుకొని. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమంటే భూమి యొక్క వయసు ఎంత తెలుసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ సంకల్ప మంత్రాల్లో సప్తమే వైవస్వర మన్వంతరి అంటే అర్థం ఏంటి, 7వ మన్వంతరం. సప్తమ అంటే 7 కదా, 7వ మన్వంతరం అంటే 6 మన్వంతరాలు ఆల్రెడీ అయిపోయినాయి, అంతే కదా. అయిపోయి ఇప్పుడు 7వ మన్వంతరం నడుస్తోంది. అంటే మనం ఈ రోజు ఉన్న రోజుకి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. దేనిలో 7వ మన్వంతరం కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం మనం జూన్లో ఉన్నాం అనుకోండి, అంటే ఆ సంవత్సరం జనవరి నుంచి మే దాకా అయిపోయినట్టే కదా, అలానే అనమాట. సో 7వ మన్వంతరంలో కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. అవి 6 మన్వంతరాలు గడిచిపోయిన మన్వంతరాలు ఇంటూ ఈ లెక్క ఇందాక మనం చూసిన లెక్క వేసుకుంటే 1.84 బిలియన్ సంవత్సరాలు వస్తుంది అనమాట. తర్వాత అష్టవింశతిమే అంటే 28వ చతుర్యుగం అంటే 27 చతుర్యుగాలు గడిచిపోయినాయి. దాంతోపాటు 28వ చతుర్యుగంలో గడిచిపోయిన కొంతకాలం అనమాట. అవి లెక్క కడితే 116.6 మిలియన్ సంవత్సరాలు వస్తుంది అనమాట మనకి. తర్వాత కలియుగంలో ఉన్నాం కదా, మొదటి పాదంలో ఉన్నాం. కలియుగే ప్రథమ పాదే అంటే కలియుగం అంటే దాని ముందు ఏమైపోయి ఉండాలి, సత్యయుగం లేదా కొత్త యుగం అయిపోయి ఉండాలి, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం కూడా అయిపోయింది. దాని తర్వాత వచ్చేదే కలియుగం అనమాట. కాబట్టి అయిపోయిన లెక్క కట్టుకుంటే 3.88 మిలియన్ ఇయర్స్ వస్తుంది అనమాట. దాంతోపాటు ద్వాపరయుగం అయిపోయాక కలియుగం ఇంతవరకు జరిగిన సంవత్సరాలు 5,116 సంవత్సరాలు గడిచిపోయింది అనమాట. ఇవన్నీ కూడా మనం లెక్క కట్టుకుంటే 3.89 మిలియన్ ఇయర్స్ వస్తుంది అనమాట. ఒక మన్వంతరం ముందు వెనుక వచ్చే సంధికాలం ఇందాక చెప్పాను కదా, అలాంటివి మనం యాడ్ చేసుకుంటే 12 మిలియన్ సంవత్సరాలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఈ నెంబరు ఈ నెంబరు ఈ నెంబరు ఈ నెంబరు మొత్తం కనుక యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది 197 కోట్ల సంవత్సరాలు వస్తుంది అనమాట. అంటే మన భూమి యొక్క వయసు ఎంత, 197 కోట్ల సంవత్సరాలు. సో మన భూమి పుట్టి 197 కోట్ల సంవత్సరాలు అని చెప్తున్నా కదా, దానికి ఏమైనా ప్రత్యక్ష ప్రమాణం ఉందా అని మీరు అడిగారు అనుకోండి, అద్భుతంగా 2 పెద్ద ప్రమాణాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. అది మనం చెప్పింది కాదు, సైంటిస్టులే చెప్పారు, జియోలాజిస్టులే చెప్పారు అనమాట. మనకున్న 2 ప్రత్యక్ష ప్రమాణాల్లో మొట్టమొదటి సాక్ష్యం వచ్చి తిరుమలలో ఉన్న శిలాతోరణం, రెండవది వచ్చి అమెరికాలో ఉన్న గ్రాండ్ క్యానియాన్. సో నేను రాబోయే వీడియోస్లో వాటి గురించి కూడా మీకు వివరిస్తాను. ఉంటానండి. ఓం